లైఫ్‌లో అనుకున్నారా? ఏంటంటే మనలాంటి నార్మల్ ఒక అంటే బ్యాక్‌గ్రౌండ్ ఏమీ లేని వాళ్ళు లేదు. స్కూల్‌కి నడుచుకుంటూ ఎళ్ళేటప్పుడు పోస్టర్‌ల మీద ఉన్న హీరోలకి మనమే డాన్స్ నేర్పిస్తామా అని అనిపించే రోజొస్తుందని. ట్రూ అస్సలు లేదు. అసలు ఇప్పుడు మన ఊళ్ళో వెళ్ళేటప్పుడు ఆ స్కూల్ బ్యాగ్ వేసుకొని మనం అలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఆ పోస్టర్లు చూసుకుంటూ మనం వెళ్ళి అలాంటిది అంటే నిజంగా డెస్టినీ అంటారు కదా, అది దేవుడు రాత. అంటే మనం కూడా ఈ ఇండస్ట్రీలో ఉండడం వల్ల ఎంతో పుణ్యం చేసుకోవాలి. అంటే అది అందరికీ రాదు కదా. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే బన్నీ గారిని, సుకుమార్ గారిని, ఇలా అంటే ఇప్పుడు పూరి గారిని, అంటే ఇలా పెద్ద పెద్ద డైరెక్టర్లతో మనం వర్క్ చేసినప్పుడు అంటే వీళ్ళందరినీ చూస్తూ మనం పెరిగాం. సో అలాంటిది వాళ్ళతోనే వర్క్ చేసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడు రవి సార్తోని అండ్ నాని సార్, ఇలా చాలా మందితో ఇలా వర్క్ చేసినప్పుడు అసలు మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం అనిపిస్తుంది ఒక్కోసారి. అది డాన్స్ మాస్టర్ విషయంలో యూజువల్గా నాకు ఒక చిన్న సందేహం అనేది ఉంది. ఏంటంటే మీరు స్టెప్స్ ముందుగానే సాంగ్ ఏదైనా వచ్చిందంటే అంటే హీరోకి తగ్గట్టు మీరు డిజైన్ చేస్తారా, లేకపోతే మీరు స్టెప్స్ తీసుకెళ్ళి ఆ హీరోతో వేపిస్తారా? ఎట్లా చేస్తారు అసలు? ఫస్ట్ హీరో క్యారెక్టరేషన్ అండ్ హీరో బాడీ లాంగ్వేజ్, ఆ బాడీ లాంగ్వేజ్ బట్టి మనం కంపోజ్ చేస్తాం. అప్పుడు దాన్ని బట్టి మనం హీరోకి కంఫర్ట్ ఉందా లేదు చూసుకుని అలా ప్లాన్ చేస్తాం. అట్లా ప్లాన్ చేస్తాం. మనమే ఏదో కంపోజ్ చేసుకొని అక్కడ మన టాలెంట్ చూపించుకోవడం కాదు కదా. మన టాలెంట్ ఉండాలి, బట్ అక్కడ హీరో ఎలా చేస్తున్నారో ఆయన బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఆయనకు ఒక స్టైల్ ఉంటుంది, ఆ బాడీ లాంగ్వేజ్ బట్టి ఎలా. అండ్ చిరంజీవి గారిని మీరు ఒక ఫంక్షన్లో మీట్ అయినప్పుడు సో సార్ చిరంజీవి గారు కూడా ఆప్యాయంగా స్పెషల్గా మీతో మాట్లాడడం. ఎగ్జాక్ట్లీ. అంటే నాకు నార్మల్గా సుష్మిత గారు వాళ్ళ డాటర్ సుష్మిత గారితో నేను ఆవిడ ప్రొడ్యూసర్గా ఒక సినిమా చేశారు, శ్రీదేవి శోభన్ బాబు. అవును. ఆ సినిమాకి నేను సింగిల్ కట్ చేశాను. ఓకే. సింగిల్ కట్ చేసిన తర్వాత ఆ సినిమా రిలీజ్ ఎంత అయిపోయిన తర్వాత ఒకరోజు ఇది మన వాల్తేరు వీరయ్య సాంగ్ జరుగుతుంది. నడ్డి చెప్పి ఆ సాంగ్ జరుగుతున్నప్పుడు నేను వెళ్ళాను అనమాట సెట్కి. బాస్ని ఒక్కసారి లైవ్లో చూడాలి, ఆయన డాన్స్ ఎలా చేస్తున్నారు ఏంటి ఒక్కసారి చూద్దామని కట్ చేస్తే సుష్మిత గారు అక్కడ ఉన్నారు. అప్పుడు సుష్మిత గారు పిలిచి బాస్ని పరిచయం చేశారు. చిరు సార్ని పరిచయం చేసేసరికి ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు అంటే ఒక హ్యాపీనెస్. అంటే చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు, ఆయన సాంగ్స్ చూసుకొని పెరిగాము. నేను ఇంద్రా సినిమా అయితే 22 సార్లు చూసాను, ఓన్లీ అది 5 సాంగ్ కోసం. సో అలాంటిది ఆయన పరిచయం అవ్వడం, ఆయన అడగడం ఎక్కడి నుంచి వచ్చారు, ఎంత రెస్పెక్టబుల్గా ఎక్కడి నుంచి వచ్చారు, అసలు మాస్టర్ ఎందుకు అవుదాం అనుకున్నాం, డాన్స్ ఎలా ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది అని ఇవన్నీ అడిగారు. సార్ మీ సాంగ్స్ చూసుకుంటే పెరిగాం సార్ అంటే వెరీ గుడ్. నన్ను చూసుకుంటూ పెరిగిన వాళ్ళు మీరు ఏదో ఒకటి అయిపోకుండా ఇలా ఇంతమంది స్థాయికి వస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఎప్పుడూ ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి అని బ్లెస్ చేశారు. బాస్లో ఉన్న గొప్పతనం ఏంటంటే అసలు చిన్న వాళ్ళనైనా పెద్ద వాళ్ళనైనా ఒకే రకంగా ట్రీట్ చేసే విధానం ఉంటుంది సార్. అందు గురించి లెజెండ్ అంటారు ఆయన. అంతే. అండ్ అలాగే బేబీ సక్సెస్ మీట్ అయ్యేటప్పుడు ఆయన షోల్డర్ మీద అలా చెయ్యేసుకొని ఆయన మాట్లాడారు. అంటే చాలా కొత్త టాలెంట్స్ అందరినీ ఇక్కడ ఉన్నారు, చాలా బాగా అనిపిస్తుంది మీ అందరిని చూస్తుంటే. గుడ్ అబ్బాయి, బాగా చెయ్యి, ఇంకా మంచి మంచి సాంగ్స్ చేయనుకొని ఆయన అప్రిషియేట్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. మరి బాస్తో చేసే అవకాశం ఎప్పుడంటారు? తెలీదు, బట్ బాస్తో చేసే అవకాశం వస్తే మాత్రం డెఫినెట్గా ఇరగొట్టేయాలంతే. ఓకే. ఇండస్ట్రీకి అయితే 2012లో వచ్చారు. సో ఆ తర్వాత కార్డు తీసుకుంది 2015. అవును. 2015 నుంచి ఇప్పటి వరకు వేసుకుంటే 9 years. అవును. ఓకే. ఈ 9 yearsలో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే సో తక్కువ సమయంలోనే యు ఆర్ గోయింగ్ అనే గుడ్ థింగ్.